ప్రముఖ సీనియర్ న్యాయవాది అల్లం నాగరాజు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సూర్య. నక్సలైట్లు మాత్రం రోజుకు ఒకరు చచ్చిపోతున్నారు, పిట్టల్ని కాల్చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ప్రజా ఉద్యమంగా చెప్పుకోవచ్చు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం 1960 నుండి ఇది ఏర్పడ్డటువంటి ఒక సంస్థ. కేంద్ర ప్రభుత్వము అమిత్ షా గారు లెఫ్ట్ టెర్రరిజం అని చెప్పి ఒక మాట వాడారు. ఇక్కడ చట్టం ఫెయిల్ అయింది కాబట్టి నక్సలిజం పుట్టింది. ప్రజలు ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, కానీ అదే ప్రభుత్వం ప్రజలను తింటుంది. కాబట్టి ఆ ప్రజలను రక్షించుకోవడానికి నక్సల్బరీ ఉద్యమం పుట్టింది. మీ జీవితంలో చూసిన అతి ఘోరమైన క్రూరమైన ఎన్కౌంటర్ ఏదైనా ఉంది అంటే మీరు ఏం చెప్తారు? అనంకొండ పోలీస్ స్టేషన్ బ్లాస్టింగ్ అవుతుంది. నక్సల్స్ బ్లాస్ట్ చేసిన ద సేమ్ నైట్ ముగ్గురుని ఎన్కౌంటర్ చేస్తారు పోలీసులు. అందులో ఒక గవర్నమెంట్ టీచర్ను కూడా చంపేస్తారు. కానీ వాస్తవానికి ఆ ఇన్సిడెంట్లో పాల్గొన్నది ఎవరు, చంపబడింది అంటే ఎన్కౌంటర్ చేయబడింది ఎవరు? గ్రేహౌండ్స్ చేసే ఎన్కౌంటర్లు జెన్యున్గా ఎన్కౌంటర్స్. ఇక్కడ ప్రమోషన్స్ కోసం చేసిన పోలీస్ ఆఫీసర్లు ఎన్కౌంటర్లు ఏవైతున్నాయో 99% ఫేక్ ఎన్కౌంటర్. న్యాయపరంగా నక్సలైట్లు కూడా ప్రజల లోపల ఒక అంతర్భాగమే. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. గత కొద్ది రోజుల నుంచి మనందరం చూస్తున్నాం, బస్తర్ అటవీ ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా నిన్న తెలంగాణలో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో కావచ్చు, నక్సలైట్లు సంచరిస్తూ పెట్రోలింగ్ చేసేటటువంటి పోలీసుల బలగాలకు వాళ్ళు చిక్కారు. కాబట్టి ఎదురు కాల్పుల లోపట వాళ్ళని మేము హతమార్చామని చెప్తా ఉన్నారు. మరి ఇంతవరకు జరిగినటువంటి ఎన్కౌంటర్స్లలో ఒక్క పోలీసు కూడా చచ్చిపోలేదు, కానీ ఎదురు కాల్పుల లోపట నక్సలైట్లు మాత్రం హతమయ్యారు. మరి ఈ విధంగా అసాసినేట్ చేసుకుంటూ వెళ్తున్నాయి ఇటువంటి పోలీస్ బలగాలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో, ఇట్లాంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ సందర్భంలో ప్రజల నుంచి కావచ్చు, నాయకుల నుంచి కావచ్చు, మరి న్యాయ వ్యవస్థ నుంచి కావచ్చు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, మానవ హక్కుల కమిషన్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇది తప్పు అని చెప్పి వేలెత్తి చూపించే ప్రయత్నం చేయడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడా ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లోపట ఏ విధంగా ఇది న్యాయపరంగా అసలు ఇలాంటి ఎన్కౌంటర్స్ చేయొచ్చా, దీన్ని ఒక ఎక్స్ట్రీమిజంగా భావించి అట్లాంటి భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తులను ప్రాణాలని హరించవచ్చా అన్నటువంటి విషయం మీద చర్చించడానికి మనతో పాటు ప్రముఖ సీనియర్ న్యాయవాది అల్లం నాగరాజు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సూర్య. సార్, ఈ సందర్భంలో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఒక్క నక్సలైట్ని తీసుకెళ్ళి అతన్ని బంధించిన, చిత్రహింసలకు గురి చేసినప్పటికీ కూడా ప్రజల తరపు నుంచి విపరీతమైనటువంటి ఒక వ్యతిరేకత వచ్చేది. ఖచ్చితంగా ఆ వ్యక్తిని జనజన అవసరవంతిలో కలిపే ప్రయత్నం కావచ్చు, లేకపోతే విడిచిపెట్టే ప్రయత్నం కావచ్చు, ఇట్లా రకరకాలుగా కొన్ని జరిగాయి. మీ యొక్క జీవితంలో మీరు జీవితంలో చాలా చూసుంటారు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రియాక్ట్ అయ్యే పరిస్థితి లేదు. కానీ నక్సలైట్లు మాత్రం రోజుకొకరు చచ్చిపోతున్నారు, పిట్టల్ని కాల్చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఇది ఏ రకమైన దృష్టితో మనం చూడాలి? ఇంతవరకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఎటువంటి విచారం వ్యక్తం చేయలేదు, ప్రశ్నించలేదు. న్యాయపరంగా ఇది ఎన్కౌంటర్ కరెక్టే అంటారు అసలు? ఈ నక్సలిజం అనేది ఒక నిషేధించబడ్డ ఒక సంస్థ, ఆర్గనైజేషన్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ప్రజా ఉద్యమంగా చెప్పుకోవచ్చు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం 1960 నుండి ఇది ఏర్పడ్డటువంటి ఒక సంస్థ. కానీ ఇది ప్రజల కోసం ఏర్పడ్డదే, కానీ దీనికి చట్టబద్ధత అనేది లేదు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నది అనే అంశం పైన ప్రభుత్వాలు దీనిపైన నిషేధం విధించబడ్డది. కాబట్టి ఏంటంటే ప్రజల పక్షాన పోరాటం చేసినా కూడా ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఉద్యమం అనేది దీన్ని రాజ్యాంగబద్ధత, చట్టబద్ధత లేదు. కాబట్టి ఈ ఎన్కౌంటర్స్ అనేది, ఈ పోలీస్ వారు చేసే ఎన్కౌంటర్స్ అనేది ఎవరి సైడ్ నుండి చూస్తే వాళ్ళదే రైట్ అనిపిస్తుంది. ఎందుకంటే పోలీస్ వారు ఎన్కౌంటర్ చేసిండ్రు అంటే ఆత్మరక్షణార్థం వాళ్ళు ఎన్కౌంటర్ చేసినాము అంటారు. అంటే టెక్నికల్గా చెప్పుకోవడానికి చాలా బాగానే ఉంటుంది సార్. ఏంటంటే ఇది శాంతి భద్రతల సమస్య గుర్తించినప్పుడు ఎక్స్ట్రీమిజం అది ఉగ్రవాదం కాదు, ఇది ప్రజా ఉద్యమాలకు సంబంధించినటువంటి విషయము. గద్దరన్న అలాంటి నక్సలైజంలో పనిచేసినటువంటి వ్యక్తికి పోలీసులు
వారి యొక్క లాంఛనాలతోటి అంత్యక్రియలు నిర్వహించినటువంటి పరిస్థితుల లోపల అట్లాంటి వాతావరణం, అట్లాంటి ఒక వైవిధ్యభరితమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి భారతదేశం లోపల దీన్ని ఉగ్రవాదంగా భావించడము, సరే ఒకవేళ భావించిన అంత చిత్రహింసలకు గురి చేసి వాళ్ళను అసాసినేట్ చేసి చంపేయడము అనేది న్యాయపరంగా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? న్యాయపరంగా నక్సలైట్లు కూడా ప్రజల లోపల ఒక అంతర్భాగమే. వాళ్ళు కూడా ప్రజలే, ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకు కూడా జీవించే హక్కు ఉంటుంది. రాజ్యాంగం వాళ్ళకు కూడా హక్కు కల్పించబడ్డది. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఈ రాజ్యాంగబద్ధంగా ఉద్యమం చేస్తలేరు అంటే దీన్ని అనేక ఉద్యమాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు దేశ రక్షణ, ధర్మరక్షణ అని చెప్పి ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్స్ కూడా దాంట్లో అంటే ఒక శాంతి మార్గంగా వెపన్స్ పట్టకుండా ఒక ఆర్గనైజేషన్ను నిర్మించుకొని స్వాతంత్ర పోరాటంలో భాగస్వామ్యం చేసుకొని ఇప్పటి కూడా దేశ రక్షణ కోసం వారి వంతు వారి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఫ్లడ్స్ వస్తేనేమి, మొన్న వచ్చిన కరోనా విషయంలోనైతేనేమి, తర్వాత ఒక ఆర్గనైజేషన్ను బిల్డప్ చేసుకొని జనంలో ఉండి జనం కోసం పోరాటం చేసే సంస్థ కాబట్టి దాన్ని కూడా ఈ ఆర్ఎస్ఎస్ అనే ఆర్గనైజేషన్ కూడా కొన్ని ప్రభుత్వాలు వాటిని నిషేధించబడ్డాయి. వాళ్ళను కూడా ఎన్కౌంటర్స్ చేసిండ్రు, ఊచకోత విధించిండ్రు. ఈ విధంగా జరిగినాయి. ఆర్గనైజేషన్స్ అనేది, ప్రజా ఉద్యమాలు అనేటి వాళ్ళు ఉద్యమం చేసే సమయంలో అణచివేతతనం అనేది ఏదైతే ఉంటుందో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు మద్దతుగా లేకపోతే వ్యతిరేకంగా ఉంటే ఆ ప్రభుత్వాలు వాళ్ళ దగ్గర వాళ్ళకు అధికారం ఉంటుంది కాబట్టి ఈ విధమైన చర్యలు చేస్తారనేది అభిప్రాయం. ఒక విషయం సార్, ఇప్పుడు ఎన్టీ రామారావు లాంటి ఒక ముఖ్యమంత్రి నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అని చెప్పి మాట్లాడారు. అవును, అట్లాంటి పరిస్థితి ఉన్నటువంటి భారతదేశంలో కేంద్ర ప్రభుత్వము అమిత్ షా గారు లెఫ్ట్ టెర్రరిజం అని చెప్పి ఒక మాట వాడారు. లెఫ్ట్ అంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు దీన్ని ఏ విధంగా చూసి ఉగ్రవాదం అని చెప్తూ మేము ఏరి వేస్తున్నామని చెప్పి పిట్టల్ని కాల్ చేసే ప్రయత్నం చేయడము, అక్కడ మైనింగ్ చేయడానికి అడ్డం పడుతున్నటువంటి మావోయిస్టులను లేకపోతే ఆదివాసులను ఈ విధంగా చంపేయడం అనేది నిజానికి భారత రాజ్యాంగం ప్రకారం మనిషి యొక్క జీవించే హక్కును హరించడం కాదు? ఖచ్చితంగా ఒక మనిషిని చంపడం ఏ విధంగానైనా తప్పే. రాజ్యాంగం ఏది కూడా సమర్థించదు. యాజ్ అడ్వకేట్గా నేను ఒక పార్టీ వైపు నుండి ఒక వర్గానికే మనం మాట్లాడడం కాదు. ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా కూడా తన హక్కుల కోసం పోరాటం చేయొచ్చు, ఉద్యమం చేయొచ్చు. కానీ అది శాంతియుతంగానా లేతే ఏ విధంగానైనా కూడా చట్టబద్ధతకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. కానీ చట్టానికి పరిధి దాటి కనుక పనిచేస్తే వాళ్ళను ఉగ్రవాదిగా కానీ ఇంకా మరే ఇతర వర్డ్స్ ద్వారా కానీ వాళ్ళను, ఎందుకంటే సమాజానికి చెడు జరుగుతుందనే ఒక భావంతో వాళ్ళను ఆ రకంగా ఈ ఎన్కౌంటర్స్ అని ఈ విధంగా తీసుకొచ్చినటువంటి సందర్భం. అంటే సమాజానికి చెడు అనేది కేవలం ఆయుధం రూపంలో లోపట్నే జరుగుతలేదు సార్. రకరకాలైనటువంటి భాగాల నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ నుంచి సమాజంలోకి చెడు అవుతుంది. సరే ఓకే, ఒకవేళ మీరు అన్నట్టుగానే న్యాయం ప్రకారం చట్టానికి లోబడకుండా ఉండేటటువంటి యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు పోలీసులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు అని చెప్పి మీరు అంటున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి మనం అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసి ఇది ఉంది కదా, ఎంత చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసిన ఒక మందులోపట మర్డర్ చేసిన వ్యక్తి కూడా లొంగిపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తే అతన్ని తీసుకుపోయి ఉరిదీయారు కదా సార్. మీరు వాస్తవానికి ఏంటంటే ఇక్కడ చట్టం ఫెయిల్ అయింది కాబట్టి నక్సలిజం పుట్టింది. చట్టంలో ఉన్న లొసుకులు కనుక వాళ్ళ లొసుకుల ఆధారంగా నేరం చేసినోడు తప్పించుకోకుండా ఉండేటట్లయితే ఈ నక్సలిజం అనేది అవసరమే లేదు, ఈ ప్రజా ఉద్యమాలు అనేది అవసరమే లేదు. ఈ ప్రజాస్వామ్య డెమోక్రటిక్ కంట్రీలో ఇక్కడ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ప్రజలు ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, కానీ అదే ప్రభుత్వం ప్రజలను తింటుంది. కాబట్టి ఆ ప్రజలను రక్షించుకోవడానికి నక్సల్బరీ ఉద్యమం పుట్టింది. సమానత్వం అనేది సమాజంలో లేదు. దీన్ని ఈ విధంగా మాట్లాడితే ఇది సంఘ విద్రోహ చర్య, సంఘ విద్రోహి వీడిని తీసుకుపోయి చిత్రహింసలకు గురి చేసి ఇలాంటి ప్రశ్నించే గొంతుకలను కనుక ఉంటే, ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పెత్తందారి వ్యవస్థ, లీడర్ అనేటోడు లీడర్గా ఎందుకు కావాలి? ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళు అనుభవించవచ్చు కదా. కానీ ప్రజా సేవే మార్గంగా వచ్చేటోళ్ళు, ప్రజల సంక్షేమం కోసం వచ్చేటోళ్ళు నాయకులు ఎంతమంది ఉన్నారు మన దేశంలో, అది ఏ పార్టీ అయినా కానీ. కానీ ఈ రకమైన ఇది సరిపోదు అని దానికోసం ఒక నక్సల్బరీ ఉద్యమం పుట్టింది. అది సరైన మార్గంలోనే పుట్టింది. కానీ ఎక్కడికన్నా నాకు అన్యాయం జరిగిందని చెప్పి మనకేందంటే క్లీన్ హ్యాండ్స్ తోటి పోయి నేను ఒక పోలీస్ స్టేషన్ అయ్యా నాకు అన్యాయం జరిగిందంటే న్యాయం జరుగుతుందా?
జరగలేదు, జరగదు కూడా. జరగదు కూడా. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే, ఒక కార్పొరేటర్, కౌన్సిలర్, ఒక సర్పంచ్కున్న విలువ కూడా ఒక కామన్ మ్యాన్కి లేదు. కానీ ఈ కామన్ మ్యాన్ ఎన్నుకుంటేనే ఈ సర్పంచ్ కానీ, ఈ కౌన్సిలర్ కానీ, కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే కానీ, జెడ్పీటీస్ కానీ, ఎంపీటీస్ కానీ, ముఖ్యమంత్రి కానీ, వీళ్ళందరూ కూడా ప్రజలకు సేవ చేయడానికి కోసం సేవే మార్గంగా వచ్చిండ్రు. కానీ ఇది జరుగుతలేదు కాబట్టి నక్సలిజం అనేది పుట్టిందని ఈ వ్యవస్థల యొక్క నానుడు. అంటే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు ఒకప్పుడు భూస్వాములు కావచ్చు, దొరలు కావచ్చు, దేశముఖులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజల్ని హింసించినప్పుడు, ప్రజలను మీద పెత్తందారి వ్యవస్థతో అణిచివేతను ప్రయోగించినప్పుడు వాళ్ళందరూ కూడా తిరగబడి అన్నాల సాయంతో, నక్సలైట్ల సహాయంతో వాళ్ళని ఎదిరించి వాళ్ళను తరిమి కొట్టినటువంటి పరిస్థితుల లోపల అట్లాంటి గొప్ప ఘనకార్యాలు చేసినటువంటి నక్సలైట్లు ఇప్పుడు మాజీగా మారిన వాళ్ళు, ఇప్పుడున్నటువంటి కొనసాగుతున్నటువంటి వాళ్ళని కాకుండా మాజీగా మారినటువంటి వ్యక్తులు వచ్చి ఈరోజు పార్టీలో లోపల కలుస్తూ ఉన్నారు. ఈ ఎర్రజెండాను మోసిన అని చెప్పినటువంటి ఈటల రాజేందర్ గారు వచ్చి బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. తర్వాత చాలామంది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలో జాయిన్ అయినటువంటి మాజీ నక్సలైట్లు చాలామంది ఉన్నారు. ఏది అంటే అసలు ప్రభుత్వ విధానాన్ని, బూర్జువా విధానము, ఇది ప్రజాస్వామ్యం, ప్రభుత్వమే అసలు ఇది బూటకపు ప్రభుత్వం అని చెప్పి వ్యతిరేకించిన వాళ్ళు, ఓటును వ్యతిరేకించిన వాళ్ళు ఈరోజు వచ్చి పార్టీల లోపల చేరుతా ఉన్నారు. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు ఎట్లా ఉన్నా కూడా ఆయన నమ్మిన సిద్ధాంతాలను తోటి న్యాయం జరగకపోతే దీన్ని ఏమంటారు అంటే చాణక్య నీతి అంటారు. ఆ చాణక్య నీతి అవలంబిస్తున్నారేమో. ఒక రకంగా ప్రజలను, తమ వర్గాన్ని, తమ సమాజాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన పోరాటం చేసే ఒక పంతా ఎన్నుకోవచ్చు. ఈటల రాజేందర్ గారు అని అంటే మీరు అంటున్నాను నేను. అంటే యాక్చువల్లీ ఈటల రాజేందర్ గారు ఆర్గనైజేషన్ నుండి వచ్చిండు, అది ఓపెన్ సీక్రెట్. తర్వాత ఇప్పుడు సీతక్క ఉంది, మరి అట్లా అంటే ఆమె ఒరిజినల్గా పీపుల్స్ ఆర్ నక్సలైట్గా వర్క్ చేసింది. ఆమె ఆ పంథా నుండి వచ్చినటువంటి ఆమె మా అడ్వకేటే. ఆమె అడ్వకేట్గా ఉండి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసుకొని ఏదో జీవనయానం కొనసాగించలేదు. ఈ ప్రజలకు నేను నమ్మిన ఈ సమాజానికి సేవ చేయాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా సేవ చేయాలనుకున్నది, ఒక పార్టీని ఎన్నుకున్నది. ఏ పార్టీ మారకుండా ఒకటే పార్టీ సిద్ధాంతానికి లోబడి ఉండి ఆమె ఇవాళ ఒక మంత్రి స్థాయికి ఎదిగింది. ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ఒక మహిళ ఇలా గుర్తింపు పొంది ఇలా మంత్రి అయింది. అంటే ఆ రకంగా ఒక వ్యక్తిని ఈ వ్యవస్థకు, ఒక ఆర్గనైజేషన్కు ముడిపెట్టలేము మనం. కానీ ఇక్కడ మనం మాట్లాడుకునే అంశం ఏదైతే ఉన్నదో, ఎక్కడైతే ప్రజలు ఏంటంటే ఇన్స్టెంట్ జస్టిస్ కోసం వాళ్ళకు న్యాయం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి పోయే పద్ధతిని ఎన్నుకుంటారు. ఆ ఎన్నుకునే పద్ధతిలో నక్సలిజం అనేది ఒకటని నేను అనుకుంటున్నాను. జనరల్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చాలా కూమింగ్ అని చెప్పి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటున్నారు, బట్ అది ఎన్కౌంటర్ అని చెప్పి చాలా ఈజీగా మనకు తెలుస్తూ ఉన్నది. మీ జీవితంలో పట్ల చాలా కేసులు మీరు చూసుంటారు, చాలా స్టడీ చేసి ఉంటారు. ఇట్లాంటి ఉద్యమంలో కూడా మీరు చాలా యాక్టివ్గా పనిచేశారు. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పట్ల మీకు అన్ని విషయాలు కూడా తెలిసి ఉంటాయి. మీ జీవితంలో చూసిన అతి ఘోరమైన, క్రూరమైన ఎన్కౌంటర్ ఏదైనా ఉంది అంటే మీరు ఏం చెప్తారు? అసలు ఈ ఎన్కౌంటరు అనే వ్యవస్థను చూసుకుంటే ఇవి హత్య కిందకే తీసుకోవాలి వస్తుంది. గ్రేట్, మంచి మాట చెప్పారు. ఎందుకంటే కొన్ని ఎన్కౌంటర్స్ అంటే దీన్ని వ్యవస్థల నక్సలిజం అనేది విపరీతంగా పెరిగిన క్రమంలో వ్యాస్ గారు, ఐపీఎస్ వ్యాస్ గారు, కొంతమంది పోలీస్ ఆఫీసర్లు గ్రేహౌండ్స్ అనే సంస్థను పెట్టిండ్రు. అంటే ఉద్యమాన్ని ఉద్యమంతో ఎదుర్కోవాలనే దాని మీద పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ గ్రేహౌండ్స్ అనే పోలీస్ వ్యవస్థ ఏంటంటే కేవలం నక్సలిజాన్ని అంతమొందించడానికి పెట్టినటువంటి పోలీస్ వ్యవస్థ. కానీ వాళ్ళకు సపరేట్ ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకు అదనంగా అలవెన్సెస్ ఇచ్చి, వాళ్ళకు అన్ని అధునాతనమైన వెపన్స్ ఇచ్చి, ఈవెన్ దో ఆర్మీ కంటే కూడా పవర్ఫుల్. గ్రేహౌండ్స్ చేసే ఎన్కౌంటర్లు జెన్యున్గా ఎన్కౌంటర్స్. ఇక్కడ ప్రమోషన్స్ కోసం చేసిన పోలీస్ ఆఫీసర్లు ఎన్కౌంటర్లు ఏవైతున్నాయో 99% ఫేక్ ఎన్కౌంటర్స్. అప్పుడు ఆక్సిలరీ ప్రమోషన్స్ అని ప్రభుత్వాలు పెడితే ఆ ప్రభుత్వాలు ఆక్సిలరీ ప్రమోషన్స్ కోసం పోలీస్ ఆఫీసర్ అతి ఉత్సాహంతో, అంటే సానుభూతి పరులను కూడా చంపినటువంటి సంఘటన. సానుభూతి కేవలం భావజాలానికి లోబడి. ఇప్పుడు నువ్వెవరో నేను తెలియదు, నేనెవరో నీకు తెలియదు, నీ ప్రస్థానం ఏందో నాకు తెలియదు. ఈవెన్ దో మన కన్న తల్లిదండ్రులకు కూడా ఆయన నక్సలైట్ అని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి కనిపించకుండా పోయినప్పుడు పోలీస్ వాళ్ళు వాళ్ళ మీద రెక్కి నిర్వహించి వెతుకుతున్నప్పుడు అప్పటి వరకు కూడా ఆయన మన మధ్యలోనే ఉంటాడు, నక్సలైట్ అని తెలియదు. ఎందుకంటే పోలీసు వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉంటుంది, ఆయనకు ఐడి కార్డు ఉంటుంది, ఆయనకు నెల జీతం పడుతుంది.
కానీ నక్సలైట్లు ఓన్లీ కేవలం సినిమాలలో చూపించినట్టు అవును. ప్రజారక్షణ కోసం వాళ్ళు ప్రజలు అంటే ఒక మార్గాన్ని ఎంచుకొని సమాజ సేవ అని ఆయన అనుకున్నాడు, ఆయన వెళ్ళిపోతాడు. ఆ రకంగా పోతే నిన్నటి వరకు ఆయన నక్సలైట్ అని తెలియదు, కానీ తీసుకుపోయి వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ స్నేహితులను తీసుకుపోయి ఎన్కౌంటర్లు చేయడం అంటే దారుణాతి దారుణమైన సంఘటన. మీ జీవితం నా జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పాలంటే మనం ఒక నెల మాట్లాడుకోవాలి. ఒక్కడి అంటే నాకున్నటువంటి పరిస్థితుల్లో వరంగల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్, అనంకొండ పోలీస్ స్టేషన్ బ్లాస్టింగ్ అవుతుంది. నక్సల్స్ బ్లాస్ట్ చేసిండ్రు. బ్లాస్ట్ చేసిన ద సేమ్ నైట్ ముగ్గురిని ఎన్కౌంటర్ చేస్తారు పోలీసులు. అందులో ఒక గవర్నమెంట్ టీచర్ను కూడా చంపేస్తారు. కానీ వాస్తవానికి ఆ ఇన్సిడెంట్లో పాల్గొన్నది ఎవరు, చంపబడింది అంటే ఎన్కౌంటర్ చేయబడింది ఎవరు అంటే అక్కడ ఏమైతాయంటే పోలీస్ వ్యవస్థ, ఎందుకంటే కౌంటర్ ఎన్కౌంటర్ క్లోజ్ ఆ రకంగా ఉండాలని చెప్పి పన్నులను తీసుకొచ్చి చంపినటువంటి పరిస్థితి. అంటే ఎందుకు హన్మకొండ పోలీస్ స్టేషన్ ఎందుకు బ్లాస్ట్ చేసేస్తారు అప్పుడు పరిస్థితి? అంటే పోలీసు వాళ్ళు తమ ఉనికిని చాటుకోవడానికి అప్పుడు ఆ సీవియర్ సంఘటనలలో ప్రజాప్రతినిధులను వాళ్ళను కిడ్నాపులు చేయడం, తర్వాత వాళ్ళను పట్టకపోతే వాళ్ళని విడిపించేదానికి వీళ్ళని వదలకపోవడం, తర్వాత పోలీసు వారిని చంపడం, ఏదన్నా ఎన్కౌంటర్లో బాధ్యులైన వాళ్ళని రెక్కి చేసి చంపడం, ఇట్లా అనేకమైన కౌకొండ సంఘటనలు. కౌకొండ ఎన్కౌంటర్ జెన్యూన్ ఎన్కౌంటర్. అది అంటే ఎట్లా జరిగింది అంటే కౌకొండలో ఒక ప్లీనరీ జరుగుతున్న సమాచారం తీసుకొని చుట్టూ అంటే పోలీస్దే ఎందుకు అజమాయిషి ఉంటుందంటే వీళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ వ్యవస్థను బాగా డెవలప్ చేసుకున్నారు. ఆ బిల్డప్ చేసుకున్నటువంటి క్రమంలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఎవరైతే దాడి చేసేటోడు ఉంటాడో వందే అప్పర్ హ్యాండ్ ఉంటుంది. అంటే ఒకసారి డీటెయిల్ కౌకొండ ఎన్కౌంటర్ గురించి. కౌకొండ ఎన్కౌంటర్ ఏంటంటే కౌకొండ గుట్టలలో జరిగింది కాబట్టి కౌకొండ ఎన్కౌంటర్ అంటారు. అలా శ్యామ్ అనే ఒక ప్రముఖ నాయకుడు, అది పీపుల్స్ వార్ నాయకుడు చనిపోయిండు. ఆ నాయకుడు కూడా జనజీవన స్రవంతిలో తిరిగినటువంటి సంఘటనలు, ఆ వరంగల్లో అందరితో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆ శ్యామ్ ఆయన చేయబట్టి చాలా మంది కూడా ఒక 7-8 మంది ఫేక్ ఎన్కౌంటర్స్ కూడా అయినాయి ఆయనతో తిరిగినటువంటి ప్రస్థానంలో. చాలా మంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఆ ఎన్కౌంటర్లో ఆర్కే కూడా తప్పించుకున్నాడని అంటారు. కొంతమంది పోయిన ఘటనలు అది పెద్ద ఎన్కౌంటర్. ఎంతమంది చనిపోయారు దగ్గర నాకు తెలిసి 12 మెంబర్స్ అట్లా. 12 మెంబర్స్ నాకు 12 మెంబర్స్ లోపట ఈ కౌకొండ ఆ గుట్టలలో జరిగితే ఒక పోలీస్ అన్న చనిపోయాడు సార్ అప్పుడు. ఒక పోలీస్కి ఒకరిద్దరు పోలీసులకు గాయాలైనాయి. డెఫినెట్గా అయితే గాయాలు అయినాయి. అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ వాళ్ళు కూడా ఊకోరు కదా, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చుట్టుముట్టిండ్లు కాల్చిండ్రు అంటే వాళ్ళ ప్రాణరక్షణ కోసమైనా వాళ్ళు కాల్పులు జరుపుతారు. అట్లా అంటే ఇప్పుడు ఒక సంజీవ్ సార్ అని ఆయన సిఐగా ప్రమోషన్ వచ్చింది, ఒక ఆఫీసర్ ఎన్కౌంటర్ స్పెషలిస్టులు వాళ్ళు ఉన్నారు. ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఆయన పోయి ఆయన డైరెక్ట్ అంటే ఇన్ఫర్మేషన్ వచ్చినాక ప్లీనరీస్ మీద అటాక్ చేసే అంశంలో ఆయన కూడా ప్రాణాలు పోయినాయి. ఆయన ప్రాణాలు పోయిన సంఘటన గురించి మాట్లాడుకుంటే చాలా దారుణం. అంటే నిజమైన సంఘటనలు పూర్తిగా జరగలేదని చెప్పి నేను అనట్లేదు. ఎస్, మీరు అన్నట్టు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగి ఉంటుంది ఖచ్చితంగా. అందులో చాలామంది పోలీసులు కూడా చంపబడ్డారు, నా కానిస్టేబుల్ కూడా చంపబడ్డారు. కానీ ఏంటంటే బూటకప్ ఎన్కౌంటర్. ఇప్పుడు ఒక సందర్భంలో నక్సలైట్ల ఆయుధం ఎందుకు పట్టుకున్నారు అని చెప్పని ఒక ప్రశ్న వచ్చినప్పుడు నక్సలైట్లు అన్నటువంటి మాట ఏమిటంటే, మా మీదికి ఆయుధం పట్టుకొని వస్తే మేము ఆయుధం లేపినాం తప్పించి అంతవరకు మాకు ఆయుధంతో పని లేదు, మేము ప్రజలలో ఉండి పోరాటం చేసినాం అని చెప్పని వాళ్ళు అన్నారు. ఆత్మరక్షణకు మేము ఆయుధాలు పట్టుకున్నామని చెప్పి వాళ్ళు అన్నారు. ఆత్మరక్షణకు మేము కాల్ చేసినామని చెప్పి పోలీసులు అంటున్నారు. ఇది ప్రీ ప్లానెడే కదా సార్. జనరల్గా దిశ ఎన్కౌంటర్ అయినా ఇంకే ఎన్కౌంటర్ అయినా మా మీదికి గన్నులు లేపిర్రు, మా గన్నులు తీసుకొని మమ్మల్ని బెదిరించారు, అందుకే మేము ఎన్కౌంటర్ చేసేసినాం అని చెప్పి ప్రీ ప్లాన్డే కదా. ఇది మాత్రం ఒప్పుకోవాల్సినటువంటి విషయమే కదా. ఇది ప్రీ ప్లాన్ అనే అనడానికి మనకు అర్హత లేదు, ఎందుకంటే ఒక మనం కామన్ ముందు ప్రత్యక్ష. అంటే నేనేమంటున్నా మీకు సూర్య, ఒక విషయం ఏంటంటే నక్సల్స్ గన్స్ పట్టద్దు అంటే పోలీసులు కూడా గన్నులు వాడద్దు, తప్పే కదా. ఫస్ట్ ముందు రాజ్యము లేపిన రాజ్యాంగము ప్రకారంగా మన దేశ రక్షణకు అత్యవసరమైతే విత్ ద పర్మిషన్ ఆఫ్ అథారిటీ, అంటే ఒక హయ్యర్ అథారిటీ నుండి పర్మిషన్ వస్తేనే ఒక ఎన్కౌంటర్ చేయాల్సి ఉంటుంది. ఒక ప్రభుత్వం దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి, న్యాయ వ్యవస్థ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి, ఒక పోలీస్ వ్యవస్థ దానికి అనుమతి ఇవ్వాలి. అనుమతి ఇస్తే తప్ప నువ్వు గన్ను వాడద్దు. కానీ ఇక్కడ నీకు 100 IPC కింద ఆత్మరక్షణార్థం నువ్వు నన్ను
ఇంటర్వ్యూ పిలిచి కత్తితో పొడవపోతే నేను దేనితోటైనా కొడితే నా ఆత్మరక్షణార్థం నిన్ను చంపిన. సార్ ఇన్ ద నేమ్ ఆఫ్ దీన్ని 100 IPC అంటారు. 100 IPC ఆత్మరక్షణ. ఆత్మరక్షణార్థము 100 IPC కింద అంటారు. అలాంటి సందర్భంలో పోలీసు వాళ్ళు గన్నులు ఉన్నాయి కదా, ఎవరిని పడితే వాళ్ళని కాల్వనికి లేదు. అయితే దీన్ని ఈ చట్టాలను వాళ్ళకు అనుకూలంగా ప్రభుత్వము వాళ్ళ మద్దతుగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మలుచుకుంటున్నారు. అనేక అంటే మంచిర్యాల అటు సైడ్ ఒక ఎన్కౌంటర్, ఆ ప్రాంతం గుర్తులేదు నాకు, దాని మీద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చాలా సీరియస్ తీసుకొని అందులో పాల్గొన్న పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, అందరికీ నోటీసులు ఇచ్చిండ్రు, సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేసిండ్రు, డమ్మీ ఫైరింగ్ కూడా ఏర్పాటు చేసిండ్రు. అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది అయితే ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వాలు దీన్ని అనగదొక్కిండ్రు. కానీ చాలామంది జీవిత ఖైదు విధించే ఎస్టాబ్లిష్మెంట్ చేసిండ్రు, క్రైమ్ని ఎస్టాబ్లిష్ చేసిండ్రు. అది ఎక్కడ అంటే ఇప్పుడు ఫైరింగ్ అయితే ఏంటంటే ఎంత దూరం నుండి కాల్పులు జరిపితే ఆ బుల్లెట్ ఎంత దూరం నుండి ఆ బాడీకి తగిలింది, ఏ యాంగిల్ నుండి కొడితే ఏ యాంగిల్లో తగిలింది, అవన్నీ చూస్తారు. ఎంత డిస్టెన్స్కి వెళ్ళి బుల్లెట్ తగులుతుంది, ఒక్కొక్క వెపన్కి ఒక్కొక్క కిల్లింగ్ రేంజ్ అంటారు, క్రైమ్ సీన్ ప్రాసెసింగ్. అంటే ఇప్పుడు పోలీసులు ఆఫీసర్స్ వాడే 9mm వెపన్ ఉంటుంది, అది దాని కిల్లింగ్ రేంజ్ వచ్చి 25 yards. అది 25 yards. 9mm బుల్లెట్ పడ్డది అంటే 25 yards డిస్టెన్సే ఉండాలి. ఎబో 25 yards డిస్టెన్స్ ఉన్నాయంటే నీకు దగ్గరికి వెళ్ళి కాల్చిన 9mm బుల్లెట్ను నువ్వు వాడడానికే లేదు. SLR ఉంటుంది, సెల్ఫ్ లోడెడ్ రైఫల్ అని అంటారు, 303 వెపన్ ఉంటుంది. అసలు వాస్తవానికి ఎన్కౌంటర్లలో వాడాలంటే లాంగ్ డిస్టెన్స్ అంటే ఎక్కడి నుంచో ఈ 303 వెపన్ SLR అంటే బాగా పొడుగుంటాయి, క్యారీ చేయడం. ఇప్పుడు AK-47 కూడా 50 yards అది, అంటే ఈ 9mm 25 yards, AK-47 50 yards. ఇవన్నీ కూడా వీళ్ళందరికి తెలియక కాదు, తెలుసు అది దగ్గర నుండి కొట్టేది, ఫేక్ ఎన్కౌంటర్స్ అంటే వాళ్ళను చిత్రహింసలు పెట్టి నానా హింసలు పెట్టి వాళ్ళని చంపడము, ఈ రకంగా అనేక మంది పాపాలకు పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ ప్రమోషన్ల కోసము అనేక మందిని పొట్టన పెట్టుకున్నటువంటి సంఘటన. ఎందుకంటే ఈ దిశ ఎన్కౌంటర్ గురించి కూడా మనం నువ్వు అడిగిన వాడు చెప్తున్నాను నేను. దిశ ఎన్కౌంటర్ల మీద కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సజ్జనార్ గారికి నోటీసులు ఇచ్చిండ్రు, చాలా సీరియస్గా ఉండే. సజ్జనార్ గారిని కాపాడుకునే పరిస్థితి కూడా లేదు. కానీ ఇక్కడ న్యాయ వ్యవస్థలో జరిగే డిలే సిస్టంలో ఇమీడియట్గా శిక్షలు అమలు కాకనే ఈ వ్యవస్థ ఇట్లా జరుగుతున్నటువంటి సందర్భం. కానీ ఇక్కడ సజ్జనార్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఆయన ఇంటికి వచ్చింది లేదు, ఆయన వ్యక్తిగతంగా ఆయనకు నష్టం జరిగింది లేదు, ఆయన డ్యూటీ ఆయన పై అధికారులు ఇచ్చిండ్రు. కానీ ఇక్కడ ఏం చూస్తుంది చట్టం ఏంటంటే నువ్వే చేసినావు కాబట్టి నువ్వే బాధ్యత. తర్వాత ఈయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో నాకు పలానా పై అధికారి నాకు డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి నేను చంపమన్నా అనాలి. కానీ ఈ క్రైమ్ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటంటే ఈ పెత్తందారి వ్యవస్థ ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు ద్వారా ఎన్నుకోబడ్డారు కాబట్టి ఈ ఒక పార్టీకి సంబంధించిన అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఏం చెప్తే అది చేసే పరిస్థితి సిస్టమ్ ఇప్పుడు నడుస్తున్నటువంటి వ్యవస్థ. అంటే ఇంకొకటి మీరు ఒకటి అన్నారు, సెల్ఫ్ ప్రొటెక్షన్. ఇన్ ద నేమ్ ఆఫ్ సెల్ఫ్ ప్రొటెక్షన్ పోలీసులు మాత్రమే చనిపోతలేరు, పోలీసులకు కావాల్సి చేసుకునే గాయాలు అవుతున్నాయి, నక్సలైట్లు మాత్రమే చనిపోతున్నారు. ఓకే, ఇక్కడ ఆయుధం వాడితే సెల్ఫ్ ప్రొటెక్షన్. సార్ మానాల ఇన్సిడెంట్ మీకు తెలుసు, మానాల లోపల 9 మందిని విషం పెట్టి చంపేసారు, పోలీసులే చేశారు. 9 మంది నక్సలైట్లను విషం పెట్టి చంపినప్పుడు ఇది ఆత్మరక్షణ కిందికి 100 IPC కిందికి ఎట్లా వస్తుంది? ఇది రాదు. కానీ వాళ్ళను మట్టు పెట్టడానికి అంటే ఒక క్రైమ్ను ఒకటే కోణంలో చూడలేము. యాజ్ అడ్వకేట్గా నేను చెప్పేందంటే విషం పెట్టింది వాళ్ళ దాంట్లో పడక వాళ్ళే పెట్టుకోవచ్చు, అది పోలీసే పెట్టిందని మనం ఎట్లా ఎస్టాబ్లిష్ చేద్దాం? అంటే ఒక క్రైమ్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే వేరియస్ రీజన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక క్రైమ్ జరిగింది, దాని ఇన్ఫర్మేషన్ తీసుకొని పోలీసు వాళ్ళు సుమోటోగా కేసు రిజిస్టర్ చేయొచ్చు, అక్కడ విలేజర్ను ఎవరి ద్వారానైనా కంప్లైంట్ తీసుకొని క్రైమ్ రిజిస్టర్ చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి అవన్నీ చేయాలంటే అక్కడ జరిగిన సంఘటనలు ఇవన్నీ జరుగుతాయిందంటే అసలు చట్ట ప్రకారంగా వాళ్ళు చేసుకుంటూ పోయి ప్రూవ్ చేయాలనే క్రమంలో ఇది పోలీసే చేసిండ్రని మనం ఎట్లా నిర్ధారిస్తాం? తర్వాత ఇక్కడ మనం జరుగుతున్నటువంటి ఈ నక్సలిజాన్ని అంతమొందించాలని చూసినటువంటి నాయకులలో ప్రజాస్వామ్యబద్ధంగా అనేక మంది నాయకులు ఉన్నారు. అంటే మర్రి చెన్నారెడ్డి గారి కాంచి అంటే అప్పుడు ఈ తెలంగాణ ఉద్యమం కూడా నక్సలిజం నుండే ఆవిర్భవించబడ్డది.
అక్కడి నుండి వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఉన్నది, ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతుంది అక్కడ ఛత్తీస్గఢ్లో. ఇప్పుడు తెలంగాణలో ఉన్నది. జనధన తెలంగాణ రాష్ట్రం సాధనలో కూడా నక్సలిజం పాత్ర కూడా ఉంటుంది. ఈ రకంగా చూస్తే వాళ్ళు ఎంతో మంది ప్రాణత్యాగాలు కూడా వాళ్ళు కూడా చేసిండ్రు. వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉన్నది. నాయకులను చాలా మందిని వాళ్ళు కూడా ఎత్తుకపోయి చంపింది ఉన్నది. నాయకులను తయారు చేసిండ్రు, ఉద్యమాన్ని లేపిండ్రు. గద్దరన్న, వరవరరావు గారు, అనేక మంది వాళ్ళు కూడా విప్లవ సాహిత్యాలు అందించిండ్రు, విప్లవ గేయ రచనలు చేసిండ్రు, ప్రజలను చైతన్యపరిచిండ్రు, ఉద్యమాన్ని ఏకదాటికి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేసిండ్రు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం సాధించింది. కానీ ఇవాళ ఎవరి పాలైంది? రావుల పాలైంది, ఇప్పుడు రెడ్డిల పాలైంది. కానీ ఇక్కడ రావు రెడ్డి అని ఎందుకు అంటుందంటే, నక్సలిజంలో కూడా కుల వివక్ష ఉంది, ఆర్ఎస్ఎస్లో కూడా కుల వివక్ష ఉంది, ప్రతి ఆర్గనైజేషన్లో కూడా కుల వివక్ష ఉంటుంది. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య ఏంటంటే కుల వివక్ష. ఈ కుల వివక్ష మీద అనేక ఉద్యమాలు రావాల్సిన అవసరం ఉంది. ప్రతి దాంట్లో కూడా ఏ పార్టీలో కూడా చూడు అగ్రవర్ణాలే వాళ్ళు లీడర్ ఉంటాడు. లీడర్ అంటోడు ఉన్నాడు అంటే ఆ లీడర్ అనేటోడిని గుర్తిస్తారు అంటే, లీడర్ అనేటోడు లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతాడు అంటే, ఈ అణగారిన వర్గాలను బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, బహుజనులు మొత్తం అందరిని వీళ్ళని వాడుకొని వీళ్ళను తొక్కి ఆయన లీడర్ అవుతాడు. ఏ సంస్థ చూసుకున్నా అగ్రవర్ణాల పెత్తందారి వ్యవస్థనే ఉంటుంది ఉన్నది. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసిర్రు, హక్కులను తెలియపరిచిర్రు. అంటే ఆ ఉద్యమాల యొక్క స్ఫూర్తి అడవిలకు గనబట్టుకొని పోవాల్సినటువంటి అవసరము ఇప్పుడు అంత స్థాయిలో, గతంలో ఉన్నటువంటి స్థాయిలో ఇప్పుడు లేకపోవచ్చు. కానీ ఆ యొక్క ఆలోచనలు ఉంటే చాలు మేము మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి, దానికి సంబంధించినటువంటి సాహిత్యం చదివితే చాలు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి. కేవలం లేకపోతే మీరు జస్ట్ లాల్ సలాం అన్నందుకు 100 పేజీల ఛార్జ్ షీట్లు పెట్టి, అంటే ఇంత దారుణమైనటువంటి స్థాయి లోపల ఆ ఇజం గురించి ఆలోచించుదామనే ఆలోచన మెదడులోకి రావడానికి కూడా మెదడు భయపడే విధంగా ఇంత గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం ఎందుకు చేస్తారు? ఎల్లకాలము ఈ ఆలోచనతో ఉన్నవారు ఎల్లకాలం పీఠం మీద ఉంటారు. అయితే నీకు ఇంకా ఘోరమైన సంఘటన చెప్తా. నవ్వే పరిస్థితి కాదు, కానీ బాధాకరమైన ఏంటంటే, ఈ గ్రేవన్స్ కూంబింగ్ ఆపరేషన్ చేసి అక్కడ ఎన్కౌంటర్ జరిగితే కొన్ని డైరీలు దొరికి, సాహిత్యం దొరికితే ఆ డైరీలల్లో ఇప్పుడు నువ్వు నేను నీ పేరు నా పేరు రాసి కూడా ఎన్కౌంటర్ చేసిన సందర్భాలు ఉంటాయి. అంటే ఆ డైరీల పేర్లు ఇరికిచ్చి కూడా, ఆ డైరీలో నక్సలైట్లలో డైరీలో నీ పేరు ఉన్నది కాబట్టి నేను వీడిని ఎన్కౌంటర్ చేసినాం అంటే రాసి మరీ ఎన్కౌంటర్లు జరిగినటువంటి సంఘటనలు కూడా జరిగినాయి. ఇది నిజం. అంటే ఇంత దారుణాలు జరిగినటువంటి ఈ వ్యవస్థలో ఎక్కడ న్యాయం ఉంది, ఎక్కడ న్యాయ వ్యవస్థ బతికుంది, ఎక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ బతికుంది, ఎక్కడ ఏ వ్యవస్థ ఉంది, ఇంకెక్కడి పోతుంది ఈ సమాజం? ఈ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ పైన, చట్టం పైన ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ వాళ్ళు ఒక చట్టాలు చేస్తే వీళ్ళు ఇంప్లిమెంట్ చేసే ఏదైతే సిస్టమ్ ఉంటుందో అది ఉన్నంత కాలం ఈ వ్యవస్థకు న్యాయం జరగదనే చెప్పుకోవచ్చు. నక్సలైట్ ఉద్యమం అనేది వచ్చినటువంటి నేపథ్యం అంతా కూడా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రజలు పడుతున్నటువంటి బాధలు, వీటి ద్వారా అక్కడ తిరుగుబాటు మొదలై నక్సలైట్లుగా వచ్చినటువంటి సందర్భం. దానికి తర్వాత మావోయిస్టు, మార్క్సిస్ట్ అనే పేర్లు మారినప్పటికీ కూడా భావజాలం అయితే ఒకటి. ఈ భావజాలం ఉండడం తప్ప, ఒకవేళ ఉంటే ఏం చేస్తారు? ఈ భావజాలాన్ని బ్రతికించడానికి, అంటే భావజాలాన్ని మాత్రమే కన్ను పట్టుకొని ఉద్యమాల వైపు వెళ్ళడం అని కాదు, అవసరం వచ్చినప్పుడు ఉద్యమం చేయాలంటే ఒక ఇజం అనేది, ఒక బేస్ అనేది డెఫినెట్గా ఉండాలి. దీన్ని సమర్థించే వాళ్ళు, సానుభూతి పరులను కూడా ఈరోజు పోలీసులు విడిచిపెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఆ స్ఫూర్తి, కేవలం భావజాలం కూడా అవసరం లేదు, ఆ స్ఫూర్తిని నిలబెట్టుకోవాలంటే, ఆ ఉద్యమ పోరాటాల స్ఫూర్తిని భావితరాలకు అందించాలంటే ఏ రకంగా మనం ప్రభుత్వాలు ఎట్లా వచ్చాయి ఈ విషయంలో ఒక సామాజిక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులుగా ఏం చేస్తే బాగుంటుంది మీ అభిప్రాయం ప్రకారం? ఇప్పుడు సామాజిక స్పృహతోటి మనం మాట్లాడుకునే అంశం అయితే ఏదైతే నువ్వు అడిగినావో, తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు మిలియన్ మార్చ్లు అయితేంది, వంట వార్పు అయితేంది, మొత్తం అంటే మేము న్యాయవాదులము, విద్యార్థులు పాపం అంటే శ్రీకాంతాచారిని ఇట్లా చూస్తే ఉద్యమాలు చేసిన వాళ్ళు ఎక్కడున్నారు, ఉద్యమ ద్రోహులు ఎక్కడున్నారు? వాస్తవం.
ఉద్యమాలు చేసి పోలీసుల లాఠీలు తూటాలు బలైనోళ్ళు ఎంతమంది ఉన్నారు. కొంతమంది అయితే కనీసం ఇప్పటికీ బెడ్ సిక్ అయ్యి కంప్లీట్ బెడ్ మీదనే పడుకున్నటువంటి సందర్భం. వాళ్ళని ఎవరు పరామర్శించారు, ఎవరు గుర్తించారు? అట్లాంటి సందర్భంలో న్యాయవాద వృత్తిలో మేముండి ఒక 3-4 సంవత్సరాలు జైలు పాలైనటువంటి సందర్భాలు అనేక మంది ఉన్నారు. మాకు కంప్లీట్ ప్రాక్టీస్ లేదు. అంటే ఒకరోజు ఈరోజు పని చేసుకుంటే ఈరోజు బతికే వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాంటి సందర్భంలో కూడా త్యాగం చేసి ఉద్యమాలు చేసిండ్రు. విద్యార్థులు వాళ్ళ ఒక విలువైన జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళు ఇవాళ వాళ్ళ జీవితాన్ని కోల్పోయినారు. కానీ ఇవాళ ఉద్యమం చేసిన వాళ్ళు వాళ్ళకు మనకేంటంటే మన నీళ్ళు మన నిధులు మన నియామకాలని మనం ఉద్యమం చేస్తే ఇవాళ ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించుకున్నటువంటి వ్యవస్థను మనం గత ప్రభుత్వంలో కేసీఆర్ను చూసినాం, టీఆర్ఎస్ పార్టీని చూసినాం. అది కేవలం రాష్ట్ర సాధన ఉద్యమం ఆర్గనైజేషన్గానే ఉంటుంది కానీ ఇది రాజకీయ పార్టీ ఉండదు అని, తర్వాత ఇది రాజకీయ పార్టీకి ఆవిర్భావం అవసరమని, మన రాష్ట్రాన్ని మనం పాలించుకోవాలంటే మనకు ఒక పార్టీ ఉండాలని, దీన్ని దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఇలాంటి పార్టీలో ఉండి అనేక మందిని తొక్కి ఉద్యమం చేసిన వాళ్ళను తొక్కి ఉద్యమ ద్రోహులను వెంటబెట్టుకొని ఇవాళ ఇట్లాంటి అరాచకాలు జరిగినటువంటి సందర్భంలో ఇంకా ప్రజా ఉద్యమాన్ని కాపాడుకోవాలంటే, ప్రజలను మనల్ని మనం కాపాడుకోవాలంటే కొంత ఉద్యమాలు అనేది అవసరం, మనం నోరిప్ప అనేది అవసరం. తర్వాత ఈ ప్రశ్నించే అనే అంశం పైన ఆనాడు మనం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసినాం. ఇవాళ కనీసము మొత్తం అది ఏది ఇప్పుడు పెట్టిన ప్రజాభవన్, ఇంతకుముందు ప్రగతి భవన్, ఆ ప్రగతి భవన్ చుట్టూ ముళ్ళ కంచెలేసి ఎవరిని కూడా అక్కడ అడుగు పెట్టకుండా లోపలి పోనీయకుండా సాక్షాత్ ఎంత దారుణం అంటే ఒక హోంమంత్రిని పోలీసు ఒక హోంగార్డ్ ఆపుతాడు, నీకు అనుమతి లేదు నువ్వు వెళ్ళిపో అంటే. ఇది మనం టీవీలలో చూసినాం. ఇది సరిపోదా? ఇంకా మనకి ఇంకా ప్రజాస్వామ్య వ్యవస్థ బతుకున్నదా అని నేను అడుగుతున్నాను. కూడా కూర్చుండబెట్టారు. అవును, ఆయనను కలవాలంటే, దొరను కలవాలంటే, దొరల గడిలలో పోవాలంటే సామాన్యుని కాదు, సాక్షాత్తు మంత్రికే లేదు. పాపం గద్దరన్నకి ఎక్కడిది ఇంకా. అయితే ఈ రకమైనటువంటి పరిస్థితులలో ఏది కూడా ఆరంభ శూరత్వమే ఉంటుంది కానీ ప్రజలకు మేలు చేసే ప్రజాస్వామ్య వ్యవస్థల పార్టీలు పూర్తిగా పనిచేయట్లేదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా న్యాయ వ్యవస్థ కూడా కంప్లీట్ న్యాయం చేసే దిశగా లేదు, న్యాయాన్ని అందించే దిశగా లేదు అని చెప్పుకోవచ్చు. తర్వాత పోలీస్ వ్యవస్థ పూర్తిగా వాళ్ళ మీద ఎటువంటి రాజకీయ ప్రభావం ఉండద్దు, వాళ్ళకు ఒక స్వతంత్రత ఉండాలి. కానీ వాళ్ళు స్వతంత్రత లేదు. ఉంటుంది అంటే నీకు పోస్టింగ్ ఉండదు, పోస్టింగ్ అనేది ఊస్టింగ్. నా మాట వింటేనే నువ్వు నా దగ్గర ఉండాలి. నేను నా పెత్తందారి నడవాలి, నాకు నా పవర్ను నేను యూజ్ చేసుకోవాలి. నేను గెలిచిందే ఎందుకు? నేను ప్రజల మీద పెత్తనం చెలాయించడానికే గెలిచిన కదా. అట్లాంటప్పుడు నేను అనే పదానికి నేను విలువ పెంచుకోవాలంటే పోలీస్ వ్యవస్థనైతేనేంది, రెవెన్యూ వ్యవస్థనైతేనేంది, ప్రతి డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అయితేనే ఎవరు కూడా ఆయన మాట వినేటోళ్ళకే పోస్టింగ్లు ఇప్పించుకుంటారు. ఇది వాస్తవం కాదా? అలాంటప్పుడు ఒక వర్గాన్ని మెయింటైన్ చేసి సమాజాన్ని విభజించి పాలించనే ఒక పాలకుల యొక్క పెత్తందారి వ్యవస్థను ఎదిరించాలంటే ఇలా ధర్నా చౌకులు ఎక్కడున్నాయి? అంటే మన రాష్ట్రం వచ్చినాక ఇది మనది అని ఫీల్ అయ్యి మనం ఉద్యమం ధర్నా చేద్దామని ఆలోచన ముందస్తు అరెస్టులు చేయడం, హౌస్ అరెస్టులు చేయడం, ముందస్తు ఎవరన్నా కొంచెం కామన్ మ్యాన్ ఉంటే వాళ్ళని తీసుకుపోయి తొక్కడం, బాగా మాట్లాడడం తీసుకుపోయి బెదిరియడం, అక్రమ కేసులు పెట్టడం, 3rd డిగ్రీలు ఉపయోగించడం. అంటే ఈ రకంగా ప్రభుత్వాలు మారినా ప్రజల బాగు అయితే మారట్లేదనే చెప్పుకోవచ్చు. కానీ ఇవన్నీ వ్యవస్థ అంతా మొత్తం చూస్తే ఇప్పుడు జరిగే ఎన్కౌంటర్లు అయితేంది, కౌంటర్ ఎన్కౌంటర్లు అయితేనేమి, ప్రధానంగా నేను చివరిగా నీకు చెప్పే మాట ఏంటంటే వీళ్ళు నక్సలైట్లు అని వీళ్ళను సంఘ విద్రోహ శక్తులుగా నిషేధించబడ్డటువంటి ఆర్గనైజేషన్గా అంటున్నటువంటి ఈ ప్రభుత్వాలు మరి వాళ్ళు ప్రజల సంక్షేమం కోసం ఉద్యమం చేస్తున్నాం అంటున్నారు. కానీ మరి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి నాయకులు ప్రజలను భక్షించినటువంటి వీళ్ళను మరి ఏమనాలి? వీళ్ళు కదా అసలైన నేరస్తులు. మరి వీళ్ళని ఎందుకు నిషేధించారు? వాళ్ళ మీద ఎందుకు కేసులు ప్రజలు ఎందుకు పెడతలేరు? ప్రజలకు పెట్టే స్వేచ్ఛను ఎందుకు ఇస్తలేదు?
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి నాయకులపైన వాళ్ళు తప్పు చేసిండ్రనే ఆరోపణల మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు? మీరు పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కనుక నిజమైన ఎంక్వైరీలు కనుక చేసి వాళ్ళను చట్టబద్ధంగా శిక్షిస్తే ఈ నక్సలిజం అనే వ్యవస్థను నిషేధించడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ అది కూడా అవసరం లేదు, పుట్టే అవసరం లేదు, నిషేధించబడండి ఈ వ్యవస్థని. ఇక్కడ ఈ యొక్క చిన్న లైన్ ఎక్కడ తీసుకున్నాం, ఎక్కడ జరుగుతుంది? ఇవాళ పారగాన్ చెప్పుల మీద లొల్లి జరుగుతుంది, రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏమంటాడు, పారగాన్ చెప్పులు గతి లేనోడు ఇలా ఉద్యమం పేరిట రాష్ట్రాన్ని వెళ్ళిండు, దోసుకున్నాడు అని చెప్పి కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి అంటారు. కేసీఆర్ ఏమంటాడు ప్రెస్ మీట్లోనే, ఏమని అంటాడు, పారగాన్ చెప్పులు లేని రేవంత్ రెడ్డికా నాకా, నువ్వు దాన్ని నేను బహిరంగ చర్చకు సిద్ధమని అంటాడు. మరి పారగాన్ చెప్పులు మరి ఎవరికి గతి ఉన్నాయో తెలుసుకోవాల్సిన, ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఈ రకంగా ఇవి పక్క పెడితే ఈ రకమైనటువంటి అంటే ఏ నాయకుడు కూడా ఏ నాయకుడు కూడా ప్రజాసేవ చేద్దామని వచ్చే నాయకులు ఏదో ఒక 1-3% ఉంటే ఉండొచ్చు. కానీ వాళ్ళ పక్క పెడితే మిగతా వాళ్ళందరూ కూడా ఏ పార్టీ వాడన్నా కానీ నిజంగా కూడా చూస్తే వాళ్ళను ఇలా ప్రజలు వాళ్ళకి ఆల్టర్నేటివ్ అంటే నా ఒక్కోటితోంటే వీళ్ళు ఓడగొట్టగలుగుతానా అనే సిస్టమ్ ఇక్కడ ఏదైతే ఉన్నదో ఆ సిస్టమ్ ద్వారా ఏమవుతుందో అందరూ మదన పడుతున్నారు. ఆ మదన పడ్డోళ్ళ పర్సంటేజ్, ఎడ్యుకేట్ అయ్యే పర్సంటేజ్ తక్కువ ఉండడం వల్ల ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఆక్రమణదారులు దొడ్డిదారిన అక్రమంగా గెలిచి ప్రజలపైన, ప్రజా సొమ్ము పైన దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ఈ వ్యవస్థని, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ కూని అవుతుంది. కాబట్టి ఈ ఆర్గనైజేషన్లు అనేది తప్పదు. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్లు ప్రజలే ఆర్గనైజేషన్స్. ఈ ఆర్గనైజేషన్స్ అనేది ప్రజాక్షేత్రంలో ఎప్పటికి కూడా నిర్వీర్యం కావు. అవి నక్సలిజం వ్యవస్థ నువ్వు ఎన్ని ఎన్కౌంటర్లు చేసినా ప్రజల అండ వారికి ఉంటుంది. ప్రజల అండ ఉన్నంత వరకు కూడా ఆ నక్సలిజం అనేది, నక్సల్బరీ వ్యవస్థ అనేది ప్రజల నుండి ఒక ఆశయ సాధన నుండి పుట్టింది. కాబట్టి ప్రజలకు మేలు జరిగే వరకు కూడా ఈ ప్రజాస్వామ్యబద్ధంగా దాన్ని ఎన్ని వ్యతిరేకించినా, ఎన్ని తూటాలు బిగించినా, ఎన్ని తూటాలు వదిలినా కూడా, ఎన్ని తూటాలనైనా తట్టుకొని వాటి గోలి మాత్రం లెక్క మింగైనా కూడా రిపేర్ అయ్యి మరి ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం అది ఎప్పటికీ ఈ సృష్టి అంతమయ్యే వరకు కూడా నక్సలిజం అనేది ఉంటుంది. ఇది ఉండాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఈ తిరుగుబాటు వ్యవస్థ అనేది ఈ ప్రజల కోసం ప్రజలే ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ. కాబట్టి ప్రజాస్వామ్యం కానీ, న్యాయ వ్యవస్థ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ ప్రజలకు న్యాయం చేసే వరకు ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కొరకు ఏర్పాటు చేయబడ్డటువంటి నక్సల్బరీ వ్యవస్థ బ్రతికే ఉంటుంది, బ్రతికే ఉండాలి అనేది కూడా నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. అంటే మీరున్నటువంటి నేపథ్యం వేరు, మీరున్నటువంటి పార్టీ వేరు, కానీ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి గడ్డ యొక్క ఆలోచన విధానం అందరి లోపల అట్లాంటి విత్తనాలు నింపుతుందని అనుకోవడానికి మీరు ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఉన్నటువంటి నేపథ్యం వేరైనప్పుడు, మీ భావజాలం వేరైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమాల స్ఫూర్తి, మీరు ఉద్యమంలో చాలా యాక్టివ్గా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. అప్పుడు వాటితో వచ్చినటువంటి ఆలోచనలతోటి మీరు ఈరోజు నక్సలైట్ వ్యవస్థ గురించి, మావోయిస్ట్ వ్యవస్థ గురించి, అది ఒక ప్రతిపక్షము, ప్రజల తరపున పోరాడే పక్షం అని చెప్పి ఇలాంటి వాళ్ళు చెప్పడం అనేది చాలా గొప్ప విషయం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. అంటే ఉన్నదే చెప్పినాను, నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, కానీ ప్రజల అభిప్రాయమే. దాన్ని అంత పచ్చిగా చెప్పే అంత ధైర్యం ఎవరికి చెప్పాలి, కానీ మీరు చాలా గొప్పగా చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ. ఇది ఈనాటి ముఖాముఖి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు ANR న్యూస్ అప్డేట్స్. ప్రతి క్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.